సుమా గారు, రాగిణి, తర్వాత ఝాన్సీ గారు, మల్లిక వీళ్ళందరూ అప్పుడే వారు కొత్తగా యాంకరింగ్ చేయడం ప్రారంభం. ఆ సినిమా రంగంలో మీ యొక్క పొజిషన్ ఏంటండి? నేను డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్ నేను. మీరు చేసిన సినిమాలో పాపులర్ అయిన ఏదైనా డైలాగ్స్ ఉన్నాయండి? ఒక్కొక్కనే కాదురా షేర్ ఖాన్, 100 మందిని ఒక్కసారే తీసుకురా. కృష్ణానగర్లో షూటింగ్ జరుగుతుంది, చిన్న సందు అది. ఆ సందులో జరుగుతున్నప్పుడు కెమెరా మీద నుండి ఆయన దూకి పరిగెత్త, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడేరా పండుగడ. ఏకముఖి రుద్రాక్ష తెచ్చాడు, కాశ్మీర్లో ఉంటుంది. చెట్టు నుండి రాలగానే పట్టుకొని తీసుకురావాలి, భూమికి తాగకూడదు. మాకు నేరాలు ఘోరాలు చేసేవాళ్ళం, మన అందరికి బాగా పరిచయం కదా నేరాలు ఘోరాలు. అప్పుడు ఈటీవీ అంటే అదేంటి ప్రవచనం దేవుడు అని చెప్తున్నారు, అనేక చోట్ల నుండి వస్తున్నారు కదా, ప్రవచనం వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పడం ఏంటి, డైరెక్టర్గా నేను ఇవ్వటం ఏంటి స్క్రిప్ట్ వాళ్ళకి, అది కూడా మళ్ళీ ఈ రోజు ఉన్నది రేపు ఉండకూడదు అని అంటున్నారు. మరి నిజంగా వాళ్ళు దేవుళ్ళేనా? సినిమా రంగంలో ఎంత పేరు పొందిన మీరు దేవునిలోకి టర్నింగ్ పాయింట్ ఎలా వచ్చింది బ్రదర్?